ఛాంపియన్ ట్రోఫీలో పలు ఆసక్తికర సమరాల తర్వాత అసలైన ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన టీమిండియా ఒకవైపు, నిలకడగా రాణించిన కివీస్ తుది సమరం కోసం రంగంలో నిలిచాయి. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో నేడు న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. 2017లో చివరిసారిగా జరిగిన ఈ టోర్నీలో రన్నరప్గా నిలిచిన భారత్ అంతకుముందు 2 సార్లు టైటిల్ సాధించింది. సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన కివీస్ ఖాతాలో వన్డేల్లో ఏకైక ఐసీసీ టోర్నీ ఉంది. భారత్ తమ బలమైన బ్యాటింగ్తో పాటు స్పిన్పై ఆధారపడుతుండగా పరిస్థితులకు తగినట్లు స్పందించే ఆల్రౌండ్ నైపుణ్యాన్ని కివీస్ నమ్ముకుంది. చివరకు ఎవరిది పైచే అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. పుష్కర కాలం తర్వాత భారత్ జట్టు 5 మ్యాచ్ల్లో వరుసగా విజయాలు సాధించి అజేయంగా ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది. నాటి జట్టులో ఆడిన రోహిత్, కోహ్లీ, జడేజా ప్రస్తుత టీంలోనూ భాగంగా ఉన్నారు. ఇప్పుడు కూడా టీమిండియా దాదాపు అదే తరహా ఫామ్తో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వచ్చింది. మరో మ్యాచ్లో ఇదే జోరు కొనసాగిస్తే ఏడాది వ్యవధిలో 2 ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో చేరుతుంది. భారత్ 3వ ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ వేటలో ఇప్పుడు న్యూజిలాండ్ అడ్డుగా ఉంది. లీగ్ స్థాయిలో ఎలా ఆడినా మన టీంపై ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో కివీస్తే పైచేగా ఉంది. పట్టుదలతో చివరి వరకు పోరాటం, అంచనాలకు మించి రాణించడంలో ఆ జట్టుకు ఎంతో పేరుంది. వారం రోజుల క్రితం భారత్ చేతిలో ఓడిన ఆ మ్యాచ్తో దీనికి పోలిక లేదు. ఆ మ్యాచ్ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ అసలు పోరులో సత్తా చాటగలదని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి క్రికెట్ అభిమానులకు ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో దీని గురించి ఇప్పటి వరకు కూడా భారత్కు అనుకూలంగా ఉన్నట్టు ఇప్పటికే ఏదైతే విశ్లేషకులు మొత్తం కూడా దీని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ వేదికగా భారత కాలమానం ప్రకారం 2:30కి ప్రారంభమవుతున్నటువంటి ఈ మ్యాచ్ ఏదైతే ఉందో స్పిన్కు అనుకూలంగా ఉంది ఈ పిచ్ అనే విశ్లేషకులు కూడా చెప్తున్నారు. క్యూరేటర్స్ ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం చూసుకున్నట్టయితే స్పిన్కు ఆ పిచ్ ఫార్మాట్ ఏదైతే ఉందో పిచ్ ఫార్మాట్ మొత్తము కూడా స్పిన్నర్స్కి అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భారత్ తరపున స్పిన్నర్లు కూడా 4 ఉన్నారు. అలాగే కివీస్ తరపున కూడా జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఇప్పటికే ఒకసారి సెమీస్లో టోర్నీలో ఒకసారి కివీస్ భారత్ తలపడగా కివీస్ ఓడిపోవడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సెమీఫైనల్స్ లీగ్స్ ఏదైతే ఉన్నాయో అందులో చిత్తుగా ఓడిపోయినటువంటి దక్షిణాఫ్రికా పైన కివీస్ విన్ అవ్వడము, అలాగే భారత్ ఆస్ట్రేలియా మీద విన్ అవ్వడము, ఈ రెండు జట్లు కూడా చాలా హోరాహోరీగా చిత్తు చేసినటువంటి జట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా సమఉజ్జీలుగా పోరాడటం కూడా జరిగింది. కాబట్టి ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్నటువంటి దుబాయ్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఇప్పటికే పలు చోట్ల భారత్కు సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు, అలాగే క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్స్ కూడా ఇప్పటికే పూజలు పురస్కారాలు కూడా చేస్తున్నారు. సైకత శిల్పాలతో వారి అభిమానాన్ని కూడా చాటుకుంటున్నారు. ప్రస్తుతం స్పిన్నర్స్కు అనుకూలంగా ఉన్నటువంటి ఈ పిచ్ ఏదైతే ఉందో ఈ పిచ్కి సంబంధించి భారత్ దుబాయ్ వేదికగా జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా భారత్ గెలుపొందుతూ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే 2013లో విన్ అయిన భారత్ ఆ తర్వాత ఒక్కసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో విన్ అవ్వడం జరగలేదు. కివీస్తోనే సెమీఫైనల్ వరకు వచ్చినటువంటి భారత్ 2 సార్లు కూడా కివీస్ చేతిలోనే ఓడిపోవడం జరిగింది. ఆ రివెంజ్ని ఇప్పుడు తీర్చుకోవడానికి భారత్ జట్టు కూడా చాలా పటిష్టమైనటువంటి
ఉన్నటువంటి ఏదైతే ప్రణాళికను కూడా ఏర్పాటు చేసింది. జట్టులో కూడా ఎలాంటి టాప్ ఆర్డర్ దగ్గర నుంచి లోయర్ ఆర్డర్ దగ్గర నుంచి కూడా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథావిధిగా అదే జట్టును కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం ఈ మ్యాచ్ మొత్తాన్ని చూసుకున్నట్టయితే భారత్ వైపు ఆశావాహుల అభిప్రాయాలు అయితే చాలా వరకు కూడా పాజిటివ్ వైబ్స్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఏదైతే కివీస్ జట్టుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎవరైతే ఉన్నారో శాట్నర్ మంచి స్పిన్నరు. ఇతను వేసేటటువంటి బౌలింగ్లో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు వికెట్లు చాలా వరకు తీసుకోవడం కూడా మనం చూసుకోవచ్చు. అలాగే కెవిన్ ఎవరైతే ఉన్నారో కెవిన్ వేసేటటువంటి బౌలింగ్ కావచ్చు, అలాగే ఆల్రౌండర్స్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు, మొత్తం మీద ఈక్వల్గా ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో అటు కివీస్కి సంబంధించి అలాగే ఇటు భారత్కి సంబంధించి ఈక్వల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఒకంత ఏదైతే న్యూజిలాండ్ జట్టుని సెమీఫైనల్కి వచ్చినటువంటి ఈ జట్టుని తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జట్టులో ఇప్పటి వరకు కూడా పర్ఫార్మెన్స్ చేయనటువంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు పుంజుకున్నట్టయితే ఏదైతే భారత్కు కూడా అంత ఆషామాషిగా విక్టరీ వచ్చే అవకాశం లేదు అన్న కోణంలో కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు ఈ మొత్తం కూడా ఏదైతే దాదాపు ఈ మొత్తం ఓవరాల్గా ఈ మ్యాచ్లు మొత్తాన్ని చూసుకున్నట్టయితే స్పిన్నర్కి సంబంధించి కావచ్చు, అలాగే క్యూరేటర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, అలాగే అంపైర్స్కి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఈ మొత్తం కూడా ప్రణాళిక మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఐసీసీ నియమించింది. ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజు జరగబోయేటటువంటి 2:30కి జరగబోయేటటువంటి ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. దాయాదుల్ని ఓడించినటువంటి భారత్, అలాగే ఆస్ట్రేలియాని ఓడించినటువంటి భారత్ కివీస్ని ఎలా ఓడించబోతుంది. ఇప్పటికే కివీస్ ఒక పరాజయంతో ఉంది కాబట్టి ఈ సెమీఫైనల్లో ఫైనల్స్ ఏదైతే ఉందో ఈ ఫైనల్స్లో కివీస్ని ఎలా ఏదైతే వాళ్ళ ప్రణాళిక ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఎలా చిత్తు చేయబోతోంది అనేది కూడా సర్వత్రా క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠగా ఉంది. మరోవైపు బెట్టింగ్స్ కూడా చాలా హౌరాహౌరీగా కూడా జరుగుతున్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ ఉషా.